హాయ్ ముత్యాలు. ఈరోజు మా ఇంట్లో వెజ్ డే కాబట్టి ఏం ఐటమ్స్ వండారో చూద్దాం. ఫస్ట్ అయితే పులిహోర చేశారు. ఫస్ట్ పోపు పెట్టేసుకుందాం. పోపులో కావాల్సినన్ని దినుసులు వేసేసాం. పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అలా అన్నీ వేసేసుకున్నాం. చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో. పులిహోర రెడీ. సో నెక్స్ట్ వచ్చేసి చక్కెర పొంగలి. ఫస్ట్ అయితే నేతిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి. ఆ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్లోకి ఉడకపెట్టుకున్న బాస్మతి రైస్ అండ్ పెసరపప్పు అన్నం వేసేసేయాలి. నెక్స్ట్ అయితే కరిగించిన బెల్లం పాకం వేసి తిప్పేసేయాలి. మేమైతే ఆర్గానిక్ బెల్లం వాడడం, అదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. చక్కెర పొంగలి అచ్చం గుళ్ళో ప్రసాదం లాగా. చూడండి ఎంత బాగా డార్క్ షేడ్లో వచ్చేసిందో. సో కమ్మటి చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే దద్దోజనం ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్ దానికి కూడా పోపు వేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ పులిహోరకు పెట్టుకున్నట్టు. ఇది ఎందులో కావాల్సింది ఎక్స్ట్రా వల్ల ఫ్రూట్స్ మాత్రమే. సో కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి ఈ పోపు యాడ్ చేసుకొని లైట్గా ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే దద్దోజనం రెడీ. ఇలా మా ఇంట్లో అయితే వెజ్ డే ఎండ్ అయిపోయింది. సో మీ ఇంట్లో వెజ్ డే అయితే ఎలా ఏమేమి ఐటమ్స్ చేస్తారో కామెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.